शक्तिदाता अव्यक्त बाप दादा सादर पधारिए मंजुल मधुर निमंत्रण अंतःकरण से कण कण प्रभु आपको बुलाता सादर पधारिए सादर पधारिए। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 13వ భాగం. ఈరోజు విశేషంగా 18 జనవరి 1984లో స్మృతి దినోత్సవం రోజున అవ్యాప్త బాప్దాదా చెప్పినటువంటి మధుర మహావాక్యాలను మనం సారం రూపంలో వింటున్నాము. విశేషంగా బాబా ఈ మురళిలో పిల్లలైన మనందరికీ తతత్వం యొక్క వరదానం ఇచ్చిన రోజు. బాబా ప్రతి జనవరి 18 మురళిలో అవ్యక్తవాణిల్లో విశేషంగా అనేక వరదానాలను ఇస్తూ వచ్చారు. అయితే ఈ జనవరి 18, 1984 అవ్యక్తవాణిలో తతత్వం అనే వరదానాన్ని బాబా పిల్లలైన మనందరికీ విశేషంగా ఇచ్చారు. బాబా ఈ మురళిలో ఏం చెప్పారంటే, కొంతమంది పిల్లలు మధురమైన నిందలు వేస్తున్నారు, కొంతమంది పిల్లలు స్నేహమనే పుష్పాలను వేస్తున్నారు. అయితే బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డకి జవాబు ఇస్తున్నారు. కాబట్టి బాబా యొక్క మురళిని మనం ఏ విధంగా వినాలి లేదా చదువుకోవాలి అంటే, నా ఎదురుగా బాప్దాదా ఉన్నారు, బాప్దాదా నాకు మురళిని చెప్తున్నారు అనే విశేష గమనం పెట్టుకుని అవ్యక్త స్థితిలో స్థితులయ్యి ఈ జనవరి 18 అవ్యక్త మురళిలను మనం వింటూ వస్తున్నాము. బాబా ఇంకా ఈ మురళిలో ఏం చెప్పారంటే, సత్యమైన స్నేహమున్న మనస్సు కలవారు చేసే అద్భుతాల గురించి బాబా చాలా స్పష్టంగా, స్నేహపూర్వకంగా, ప్రేరణాదాయకంగా ఈ మురళిలో మనకి వివరించారు. బాబా మనకి పిల్లలైన మనందరికీ ఒక వెన్నుముకగా అయ్యి సేవ చేస్తున్నారంట. అది శరీరానికి వెన్నుముక ఎంతో ఆధారం కదా. యోగా శాస్త్రాల్లో కూడా వెన్నుముక ద్వారానే కుండలి శక్తి జాగృతి అవుతుందని చెప్తారు కదా. అలా బాప్దాదా మనలో యోగ శక్తిని నింపేందుకు, సేవ చేసేందుకు స్వయం వెన్నుముకగా అయి ఉన్నారంట. ఇంకా మనం జనవరి 18కి శాంతి స్తంభం దగ్గరికి వెళ్ళి యోగం చేస్తాం కదా. అలాగే బాబా దానికి ఏమని చెప్తున్నారంటే, పిల్లలు మీరు స్మృతి స్తంభాలుగా అయిపోండి అంటున్నారు బాబా. మనమేమో స్మృతి చేస్తూ శాంతి స్తంభం దగ్గరికి వెళ్తే, బాబా ఏమో స్మృతిలో లీనమైపోయిన పిల్లలను స్మృతి స్తంభాల రూపంలో చూస్తూ పిల్లల వద్దకు వచ్చి నిలబడతారంట. ఇది చాలా అద్భుతమైన పాయింట్ ఈ మురళిలో. ఇంకా బాబా విశేషంగా ఏం చెప్పారంటే, మీరు బాబా రూమ్కి వస్తారు కదా యోగం చేయటానికి. అంటే ప్రతి జనవరి 18 జనవరికి మనం ఏం చేస్తాం, చార్ధామ్ యాత్ర చేస్తాం కదా మధువనంలో. బాబా రూమ్కి, బాబా కుటీరానికి, శాంతి స్తంభానికి, అలాగే హిస్టరీ హాల్కి వెళ్ళి యోగం చేస్తాం. ఇది అందరికీ తెలుసు. అలా బాబా ఈ మురళిలో చాలా చక్కగా మన మనసుతో లీనమవుతూ బాబా మనకి మనసుకు హత్తుకునే అమూల్య మహావాక్యాలను మన మనసులో బాగా నింపారన్నమాట. మీరు ఎలా అయితే బాబా రూమ్కి వస్తారో యోగం చేయడానికి, అలాగే పిల్లల యొక్క
మనసు అనే గదిలోకి వెళ్ళి పిల్లలతో మనసు యొక్క విషయాలు మాట్లాడతాను అని బాబా చెప్పారు. కాబట్టి మన మనసుని ఏ విధంగా చేసుకోవాలి? బాబా వచ్చేందుకు ఒక గదిలా తయారు చేసుకోవాలి. మనం బాబా రూమ్ని ఎంత బాగా నీట్గా ఎంత ప్యూర్గా ఉంటూ శుభ్రం చేస్తాం. బాబా రూమ్ అనేసరికి చాలా నిశ్శబ్దంగా ఉంటూ, ప్రతి సేవా కేంద్రంలో ఉండే బాబా రూమ్లో విశేషంగా పుష్పాలను పెట్టి సైలెన్స్గా యోగం చేస్తాం. బాబా రూమ్లో పాటలు అవి వెయ్యరు కదా. ఆ విధంగా మన మనసుని కూడా బాబా వచ్చేందుకు ఒక గదిగా చేసుకుంటే బాబా వచ్చి మనసు యొక్క విషయాలను మాట్లాడతారంట. ఇలా బాబా చెప్పారన్నమాట. కాబట్టి ఈరోజు ఈ మురళిని కూడా మనం విశేష గమనం పెట్టుకుని అవ్యక్త స్థితిలో స్థితులయ్యి ఈ మురళిని విందాం. బాబా చెప్తున్నారు, ఈరోజు మధువనం యొక్క బాబా మధువనంలో పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. ఈరోజు అమృతవేళ నుండి స్నేహీ పిల్లల స్నేహం యొక్క పాట, సమాన పిల్లల కలయిక యొక్క పాట, సంబంధ సంప్రదింపుల్లో ఉండే పిల్లల ఉత్సాహంలోకి వచ్చే ఉత్సాహంతో నిండిన ధ్వనులు, బంధనాలలో ఉండే పిల్లల స్నేహంతో నిండిన మధురమైన నిందలు, కొంతమంది పిల్లల స్నేహమనే పుష్పాలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. చూడండి, బాబా పిల్లలు రకరకాల పిల్లలని చెప్పారు కదా బాబా లాస్ట్ మురళిలో. ఇది విచిత్రమైన వృక్షం, వృక్షానికి వెరైటీ ఫలాలని చెప్పారు కదా లాస్ట్ మురళిలో. అలాగే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు? కొంతమంది స్నేహం యొక్క పాట, కొంతమంది మిలనం యొక్క పాట, కొంతమంది ఉత్సాహంతో నిండిన పాట, కొంతమంది పాటలతో పాటు మధురమైన నిందలు చేస్తున్నారంట బాబాని. అలాగే కొంతమంది స్నేహం అనే పుష్పాలను జల్లుతున్నారంట. ఇవన్నీ బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. దేశ విదేశీ పిల్లల సమర్థ సంకల్పాల యొక్క శ్రేష్ఠ ప్రతిజ్ఞలన్నీ బాప్దాదాకు సమీపంగా చేరుకున్నాయి. మనం ఏదైతే మనస శ్రేష్ఠ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటామో అవన్నీ తప్పకుండా బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. మన మనసు స్వచ్ఛంగా సత్యంగా ఉన్నప్పుడు తప్పకుండా బాప్దాదా దగ్గరికి చేరుకుంటాయి. అయితే బాబా అంటున్నారు, బాప్దాదా పిల్లలందరికీ స్నేహం యొక్క సంకల్పాలకు, సమర్థ సంకల్పాలకు జవాబు ఇస్తున్నారు. సరే, పిల్లలు రకరకాల పాటలు పాడుతున్నారు. స్నేహం అనే పాట, ఉత్సాహం అనే పాట, స్నేహం అనే పువ్వులు, మధురమైన నిందలు, ఏవైతే చేయనివ్వండి, పిల్లలు ఏమైనా చేయనివ్వండి. కానీ బాబా పిల్లలందరికీ కూడా జవాబు చెప్తున్నారంట. మరి ఏం జవాబు చెప్తున్నారో మనం ఊహించగలమా? భగవంతుడు పిల్లలైన మనందరి యొక్క సంకల్పాలకు జవాబిస్తున్నారంట. చూడండి బాబా ఎంతటి మధురమైన అద్భుతమైన జవాబిచ్చారంటే, సదా బాప్దాదా యొక్క స్నేహీ భవ, సదా సమర్థ భవ, సదా సమాన భవ, సదా ఉత్సాహ ఉల్లాసాలతో సమీప భవ, సదా సంలగ్నత యొక్క అగ్ని ద్వారా బంధనముక్త భవ, స్వతంత్ర ఆత్మాభవ. మనమేమో మన యథాశక్తి అనుసారం పురుషార్థం చేస్తే బాబా దానికి రిటర్న్గా జవాబుగా అనేక వరదానాలతో మన జోలిని నింపేశారు. పూర్తిగా భర్పూరుగా నిండిపోయిందన్నమాట. మన బుద్ధి రూపీ జోలి కావచ్చు, మనసు యొక్క జోలి కావచ్చు. బాబా ఇంకా చెప్తున్నారు, పిల్లలకు బంధనముక్తులుగా అయ్యే రోజు రానే వచ్చింది. అన్ని బంధనాలు తొలగిపోయే రోజు రానే వచ్చింది అని బాబా చెప్తున్నారు. మనం ఇంకా మనసు పెట్టి వింటే ఈ మురళి, బాబా చెప్పే ఈ మహావాక్యం
చాలా చాలా మనసుకు హత్తుకుంటుందన్నమాట. అదేంటంటే, పిల్లల సత్యమైన స్నేహమనే మనస్సు యొక్క ధ్వని కుంభకర్ణులైన ఆత్మలను తప్పకుండా మేల్కొలుపుతుంది. మనము మనం మాతలు కావచ్చు, అన్నయ్యలు కావచ్చు, అక్కలు కావచ్చు, లేదా బ్రాహ్మణ పరివారంలో ఎవరైనా కావచ్చు, పలానా ఆత్మ పరివర్తన అవ్వట్లేదు, పలానా ఆత్మ జ్ఞానం వినట్లేదు అని మనం అనుకుంటుంటాం కదా. ఏదో ఒక సమయంలో మనకి ఎవరికైనా ఈ సంకల్పం వస్తుంది. దానికి బాబా చెప్తున్నారు, పిల్లల సత్యమైన మనస్సు. సత్యంతో ఎలా ఉండాలి? స్నేహం అనే మనస్సు. సత్యం ప్లస్ స్నేహం. ఇటువంటి మనసు యొక్క ధ్వని కుంభకర్ణులైన ఆత్మలను తప్పకుండా మేల్కొలుపుతుంది అని బాబా చెప్తున్నారు. ఇంకా బాబా చెప్తున్నారు, ఈ బంధన వేసేవారే స్వయం ప్రభు యొక్క బంధనంలో బంధించబడతారు. ఎవరైతే బంధనాలు వేస్తుంటారో వాళ్ళు బాబా యొక్క బంధనంలో ఇంకా బంధించబడిపోతుంటారంట. బాప్ దాదా విశేషంగా బంధనాలలో ఉండే పిల్లలకి ఒక శుభవార్త చెప్తున్నారంట. బంధనంలో ఎవరైతే ఉన్నామో బాబా పిల్లలుగా, ఆ పిల్లలకి బాప్ దాదా ఒక శుభవార్త చెప్తున్నారంట. ఏంటా శుభవార్త అంటే, పిల్లలు శుభమైన రోజు వచ్చే మాట బాబా ఇస్తున్నారు. బాబా ప్రామిస్ చేస్తున్నారంట, పిల్లలు మీకు అన్నీ శుభమైన రోజులే వస్తున్నాయి, వచ్చేసాయి. ఎందుకంటే బాప్ దాదా చెప్తున్నారు, ఈ విశేషమైన రోజున విశేషంగా స్నేహమనే ముత్యాలు బాప్ దాదా దగ్గరికి చేరుకుంటున్నాయి. బాబా వర్ణిస్తారు కదా మన యొక్క స్థితిని, పురుషార్థాన్ని. గత మురళీల్లో మనం వింటూ వచ్చాం. స్నేహం అనే ముత్యాల హారాలు బాబా కంఠానికి అలంకరించబడుతున్నాయి అని. మరి ఒక్కొక్క ముత్యంలో ఏముందని చెప్పారు బాబా? ఏముందని చెప్పారు ముత్యంలో? ఆ ముత్యాల హారంలో ఉండే ముత్యాలలో అంటే ప్రతి ఒక్క స్నేహి బిడ్డ యొక్క హృదయంలో ఏముందంటే, వాహ్ బాబా వాహ్, మేరా బాబా, మీఠా బాబా అనే ధ్వనులు ఉన్నాయంట ఒక్కొక్క ముత్యంలో. అలాంటి ముత్యాలు బాప్ దాదా దగ్గరికి చేరుకుంటున్నాయి. ఈ స్నేహ ముత్యాలే శ్రేష్టమైన వజ్రాలుగా తయారు చేస్తున్నాయి. మన యొక్క స్నేహం బాప్ దాదా పట్ల మనకుండే స్నేహమే వజ్రాలుగా, ఆత్మిక వజ్రంగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఈరోజు సమర్థ దినోత్సవం. ఈరోజు స్మృతి దినోత్సవంతో పాటు సమర్థ దినోత్సవం. ఈరోజు సమాన పిల్లలకు తతత్వం యొక్క వరదానం ఇచ్చే రోజు. ఎవరైతే బాబా పిల్లలు బాప్ సమానంగా అయ్యే పురుషార్థం చేస్తూ చేస్తూ ఆ లక్ష్యానికి చేరుకునే సమీప స్థితిలో ఉంటారో వారికి తతత్వం అనేది పాయింట్ గుర్తుంది కదా. మనం కోర్స్ చెప్పేటప్పుడు బ్రహ్మబాబా గురించి చెప్తూ ఏమంటాము, బాబా ప్రవేశం అయిన తర్వాత బ్రహ్మబాబా విష్ణు ఆలయాలకి వెళ్తున్నప్పుడు, విష్ణు దేవాలయాలకు వెళ్తున్నప్పుడు విష్ణుమూర్తి కనిపించి తతత్వం అని చెప్పి అదృశ్యమయ్యేవారంట. అంటే నీవే నేను, నేనే నీవు అని. అటువంటి తతత్వం యొక్క వరదానం ఇచ్చే రోజు ఈ జనవరి 18 అని బాబా అంటున్నారు. ఈరోజు బాప్ దాదా శివశక్తి సేనకు సర్వశక్తులు అర్పణ చేస్తున్నారు మరియు ఆత్మిక శక్తిని ఇస్తున్నారు. ఈరోజు బాబా వెన్నుముకగా అయి పిల్లలను విశ్వమనే మైదానంలో ముందు పెట్టే రోజు. ఎలా అయితే శరీరానికి వెన్నుముక ఒక ముఖ్యమైన ఆయుధము, ముఖ్యమైన పార్టో, ఆ విధంగా బాబా కూడా మన యొక్క సేవ చేసేందుకు
మన పిల్లలైన మనందరినీ కూడా ముందు పెట్టి తను వెన్నుముకగా అయి ఉండి నడిపిస్తున్నారన్నమాట. అంటే ఏంటి దీని అర్థం? బాబా ఏమో గుప్తంగా ఉండిపోతున్నారు, పిల్లలైన మనం ప్రత్యక్షం అయిపోతున్నాం. అంటే సేవ బాబా సేవ అంటున్నాం, పేరు సేవ బాబాది సేవ అనేది, కానీ పిల్లలైన మనం ప్రత్యక్షం అయిపోతున్నాం, చేయించేవారు మాత్రం బాబా. ఇంకా బాబా అంటున్నారు, ఈ జనవరి 18 ఏంటి అంటే బ్రహ్మ బాబా కర్మాతీతంగా అయిన రోజు. కర్మాతీత స్థితి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా బ్రహ్మ బాబా కర్మాతీత స్థితిగా అయిన రోజు ఈరోజు. ఇంకా బాబా చెప్తున్నారు, ఈరోజు ఎటువంటి రోజు అంటే తీవ్రగతితో విశ్వ కళ్యాణం, విశ్వ పరిక్రమణ యొక్క కార్యం ప్రారంభమైన రోజు. ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన పాయింట్. జనవరి 18, 1969 నుండి విశ్వ కళ్యాణం, విశ్వ పరిక్రమణ యొక్క కార్యం తీవ్రగతితో ప్రారంభమయ్యింది. విదేశీ సేవ కూడా సూక్ష్మంగా ప్రారంభమైన రోజు కూడా అదే. ఎప్పుడైతే బ్రహ్మబాబా అవ్యక్తమయ్యారో అప్పుడు ఈ విశ్వం నలువైపులా కూడా సేవా కార్యక్రమాలు చాలా వేగంగా పెరిగిపోయాయి. ఇదంతా చేయించింది ఎవరు? బాబా స్థూలం నుండి సూక్ష్మంగా అయ్యి వెనుముక్కగా అయ్యి మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. బాబా అంటున్నారు, ఈరోజు పిల్లల యొక్క దర్పణం ద్వారా బాప్దాదా ప్రఖ్యాతి అయ్యే రోజు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. అంటే బాబా చెప్పే ప్రతి పాయింట్ కూడా మనం ఎంత అవ్యక్త స్థితిలో మనసుని బాబా యందు లగ్నం చేస్తూ వింటామో అందులో ఉండే సూక్ష్మ అర్థం మనకి బాగా అవగతం అవుతుంది అన్నమాట. పైకి చదువుకున్నప్పుడు మనకి ఇది పూర్తిగా అర్థం కాదు. ఈరోజు పిల్లల యొక్క దర్పణం ద్వారా, దర్పణం అంటే అద్దం కదా, అద్దం మరి ఎంత స్పష్టంగా ఉంటేనే కదా అద్దంలో ఏదైనా కనిపించేది. మరి పిల్లలైన మన మనసు కావచ్చు, బుద్ధి కావచ్చు, స్పష్టంగా క్లియర్గా ఉన్నప్పుడే బాబా యొక్క ప్రత్యక్షత, అంతేకాదు బాబా యొక్క ప్రఖ్యాతి జరుగుతుంది అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, ఈరోజు జగత్తులో పిల్లలందరికీ జగత్పిత యొక్క పరిచయం ఇచ్చే రోజు. మరి జనవరి 18న దేశ విదేశాలలో అన్ని సేవా కేంద్రాలలో కూడా బ్రహ్మబాబా యొక్క జీవిత చరిత్ర జరుగుతూ ఉంటుంది, చెప్తూ ఉంటారు అందరికీ కూడా. అందువలన ఏంటంటే కొంతమంది పబ్లిక్ ప్రోగ్రామ్స్ పెట్టి లేదంటే మీడియా ద్వారా బ్రహ్మబాబా గురించి చెప్తారు. మరి బ్రహ్మబాబా గురించి చెప్పడం అంటేనే శివబాబా గురించి చెప్పడం కదా. శివబాబా లేకుండా బ్రహ్మబాబా గురించి చెప్పలేము, బ్రహ్మబాబా లేకుండా శివబాబా పరిచయం కూడా చెప్పలేం కదా. కాబట్టి జగత్పిత యొక్క పరిచయం ఇచ్చే రోజు ఈ జనవరి 18. బాబా అంటున్నారు, పిల్లలందరికీ స్థితి యొక్క, జ్ఞానం యొక్క, శక్తి యొక్క స్తంభంగా, అంటే స్తంభం సమానంగా అచంచలముగా మరియు అడోలుగా అయ్యే ప్రేరణ ఇచ్చే రోజు ఈ జనవరి 18 స్మృతి దినోత్సవం అంటున్నారు బాబా. అంటే స్తంభం ఎలా ఉంటుంది? గట్టిగా కదలకుండా ఉంటుంది కదా. అలాగే పిల్లలైన మనందరి స్థితి ఎలా ఉండాలి? స్తంభంగా గట్టిగా ఉండాలి. జ్ఞానంపై మన యొక్క నిశ్చయం ఎలా ఉండాలి? గట్టిగా ఒక స్తంభంలా ఉండాలి. మన యొక్క శక్తి ఎలా ఉండాలి? కదలకుండా నిశ్చయంతో గట్టిగా ఉండాలి అంటున్నారు బాబా. మరి బాబా అంటున్నారు, బాబాకి స్మృతి చిహ్నం శాంతి స్తంభం కదా. ఇక్కడైతే
మీరు స్థూలమైన శాంతి స్తంభాన్ని తయారు చేశారు, కానీ చైతన్యంగా పిల్లలందరూ బాబా స్మృతిలో ఉండే స్మృతి స్తంభాలు. మరి మనం ప్రశ్నించుకోవాలి, బాబా చెప్పినట్లుగా, బాబా కోరుకుంటున్నట్లుగా నేను స్మృతి స్తంభంగా ఉన్నానా? స్మృతి స్తంభం అంటే బాబా ఏం చెప్పారంటే స్థితి యొక్క స్తంభం, జ్ఞానం యొక్క స్తంభం, శక్తి యొక్క స్తంభం. ఈ మూడు ఉంటే 4వ స్తంభం స్మృతి స్తంభం ఆటోమేటిక్గా వస్తుంది. అందుకనే చాలా క్లాసెస్లో పెద్ద పెద్ద దాదీల క్లాస్లో కావచ్చు, అన్నయ్యల క్లాసులో కావచ్చు, స్మృతి చేసే విధానం గురించి చెప్తూ ఉంటారు. ఏంటంటే మన యొక్క స్థితిని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, అలాగే మన యొక్క శక్తిని కూడా, ఊర్జాను కూడా సరిగ్గా ఉపయోగించుకోవాలి, వేస్ట్ చేసుకోకూడదు. అప్పుడు స్మృతి చేయగలుగుతామని చెప్తారు. అలాగే బాబా కూడా అంటున్నారు, నా పిల్లలు స్మృతి స్తంభాలు. ఇక్కడ ఎక్సలెంట్ పాయింట్ చెప్తున్నారు బాబా. ఏంటంటే ఎలా అయితే మీరు 18 జనవరికి శాంతి స్తంభం వద్ద నిలబడతారో, అదేవిధంగా బాప్దాదా కూడా స్మృతిలో ఉండే స్తంభాలైన మీ అందరి ముందు నిలబడతారు. మనం బాబా స్మృతిలో ఒక స్తంభంగా నిశ్చయంతో అచంచలంగా అడోలుగా స్థితితో నిలబడితే చైతన్య స్తంభాలైన మనందరి చుట్టూ పిల్లల పరిక్రమణ చేస్తాను అని బాప్దాదా మురళిలో చెప్తున్నారు. ఇంతకంటే కిందకి దిగి పిల్లలకి ప్రేమతో చెప్పే వ్యక్తి ఎవరైనా ఉంటారా? బాప్దాదా స్వయం భగవంతుడు పిల్లల పట్ల ఎంత ప్రేమ స్నేహం ఉంటేనే ఈ విధంగా చెప్తారో మనందరం విచార సాగర మదనం చేయాలి. బాబా అంటున్నారు, ఈరోజు విశేషంగా మీరు బాబా గదిలోకి వెళ్తారు. అలాగే బాప్దాదా కూడా ప్రతి బిడ్డ యొక్క మనసు యొక్క గదిలోకి వెళ్ళి పిల్లలతో మనసు యొక్క విషయాలు మాట్లాడతారు. చూడండి, బాబాతో నేను మాట్లాడుతున్నానో లేదో అనుకుంటాం మనం. నా మాటలు వింటున్నారో లేదో బాబా అనుకుంటుంటాం కదా యోగం చేసినప్పుడు. అలా ఏంటంటే బాబా ఏం చెప్తున్నారు, మీరు బాబా రూమ్కి ఎలా అయితే వస్తారో అలా నేను కూడా పిల్లల యొక్క మనసు యొక్క రూమ్లోకి వెళ్ళి మనసు యొక్క విషయాలు మాట్లాడతాను. అంతేకాదు, ఇంకా చూడండి బాబా ఏం చెప్తున్నారు, మనోభిరాముడు మరియు మనోహరమైన పిల్లల స్మృతి చిహ్నం. మనోహరమైన పిల్లలతో మనోభిరాముడైన బాబా విశేషంగా కలుసుకుంటున్నారు. తనోభిరాముడు అనలేదు కదా బాబాని, మనోభిరాముడు. సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ అన్నట్టు మనసు సత్యంగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు బాబా మనోభిరాముడు బాబా పిల్లలైన మనల్ని కలుసుకుంటారంట. బాప్దాదా కూడా మనోహరమైన పిల్లల రకరకాల పాటలను వింటూ ఉంటారు. బాబా మళ్ళీ మ్యూజిక్ దగ్గరికి వచ్చారు. చూడండి మ్యూజిక్ని ఎలా వర్ణిస్తున్నారు బాబా, సంగీతాన్ని విందాం. బాబా ఏం చెప్తున్నారో విందాం. బాప్దాదా కూడా పిల్లల యొక్క మనోహరమైన పాటలను, రకరకాల పాటలను వింటున్నారంట. కొంతమంది పిల్లలు స్నేహం అనే తాళంతో పాట పాడుతున్నారు. కొంతమంది పిల్లలు శక్తి అనే తాళంతో పాట పాడుతున్నారు. కొంతమంది ఆనందం అనే తాళంతో పాట పాడుతున్నారు. కొంతమంది ప్రేమ అనే తాళంతో పాట పాడుతున్నారు. అంటే మామూలుగా లౌకికంలో సంగీతంలో అంటారు కదా, ఈ తాళం ప్రకారం పాడాలి, ఈ తాళం ప్రకారం ట్యూన్ కట్టాలి అంటారు కదా. అలా బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, కొంతమంది పిల్లలు స్నేహము, కొంతమంది పిల్లలు శక్తి, కొంతమంది పిల్లలు ఆనందం, మరి కొంతమంది పిల్లలు ప్రేమ, ఇలా రకరకాల తాళాలతో పాటలు పాడుతున్నారంట. బాబా చెప్తున్నారు, బాప్దాదా కూడా మీ అందరితో కలిసి చక్రం తిరుగుతూ ఉంటారు.
కనుక ఈరోజు యొక్క గొప్పతనం అర్థమయ్యిందా అని అడుగుతున్నారు బాబా. చూడండి, స్మృతి దినోత్సవం యొక్క విశేషత మీకు అర్థమయ్యిందా అని బాప్దాద అడుగుతున్నారు. బాబా అంటున్నారు, ఈరోజు కేవలం స్మృతి దినోత్సవమే కాదు, సమర్థ దినోత్సవం కూడా. అందుకే ఈరోజు వియోగం లేదా వైరాగ్యంలో ఉండే రోజు కాదు. మామూలుగా ఎవరైనా అవ్యక్తం అవుతే ఏదో శాంతిగా మౌనంగా కూర్చోవటం, ఏదో అయినట్లుగా అది కాదు కదా. ఈరోజు ఏంటి, సేవా బాధ్యత యొక్క మహోత్సవం యొక్క రోజు అంటున్నారు బాబా. అంటే ఈ అవ్యక్త మాసంలో ఈ జనవరి నెలంతా మనం చేసే ఈ సైలెన్స్ యొక్క పురుషార్థం, అవ్యక్త స్థితిని పొందే పురుషార్థం, మిగిలిన అన్ని రోజులు జనవరి నెల అయిపోయిన తర్వాత కూడా ఈ రోజుల్లో చేసిన విశేష పురుషార్థం మనపై మంచి అలౌకిక ముద్ర వేస్తుంది. బాబా అంటున్నారు, ఈరోజు సమర్థత అనే స్మృతి యొక్క తిలకం పెట్టుకునే రోజు. మరి అమృతవేళ మనందరం కూడా ఈ అవ్యక్త మాసంలో ప్రతిరోజు బాబా స్మృతి అనే తిలకం పెడుతున్నారు. ఈ విధంగా అనుభవం చేసుకోవాలి. పిల్లలు ముందు వెనుకాల తండ్రి అనే ఈ సంకల్పం సాకారమైన రోజు. అప్పటి వరకు బ్రహ్మబాబా ఉండేవారు కదా యజ్ఞంలో. బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అప్పుడు పిల్లలు ముందుకు వచ్చారు. బ్రహ్మబాబా సూక్ష్మం అయిపోయారు. ఈరోజు బ్రహ్మబాబా విశేషంగా డబల్ విదేశీ పిల్లలను బాబా యొక్క సంకల్పం మరియు ఆహ్వానానికి సాకార రూపం ఇచ్చే స్నేహి పిల్లలను చూసి చాలా చాలా సంతోషిస్తున్నారంట. అంటే డబల్ విదేశీ పిల్లల గురించి ఒక విశేషత ఈ మురళిలో బాబా చెప్పారు. ఏంటా విశేషత అంటే, సాగరం ఒడ్డున ఉండేవారు దాహంతో ఉండిపోయారు, కానీ డబల్ విదేశీ పిల్లలు ఇతరుల దాహాన్ని తీర్చే జ్ఞానగంగలుగా అయిపోయారు అంటున్నారు బాబా. ఇది విదేశీ పిల్లల, డబల్ విదేశీ పిల్లల యొక్క, అంటే వాళ్ళు వేరే మతస్థులైనా వేరే ధర్మస్థులైనా సరే బాబాని గట్టిగా పట్టుకుని అందరి ఇతరుల దాహాన్ని తీర్చే జ్ఞానగంగలుగా అయిపోయారు. ఇది వారి యొక్క అద్భుతం కదా అని బాబా ఇలాంటి అదృష్టవంతులైన పిల్లలను చూసి చాలా చాలా సంతోషిస్తున్నారు. బాబా డబల్ విదేశీ పిల్లలను కూడా అడుగుతున్నారు, మీరు డబల్ సంతోషంగా ఉన్నారు కదా అని బాబా అంటున్నారు. ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, పిల్లలు మీరు సహజ విధి ద్వారా సదా వృద్ధిని పొందుతూ ఉండండి అంటున్నారు. ఈ విధంగా బాప్దాదా ఈ విశేషమైన మురళిలో జనవరి 18, 1984లో చెప్పిన అవ్యక్తవాణిలో ముఖ్యంగా ఈ మురళిలో భిన్నమైన విశేషమైన పాయింట్ ఏంటంటే, బంధనంలో ఉండే పిల్లలకు శుభమైన రోజు ఈ జనవరి 18. మనం ఏవైతే బంధనాలు అనుకుంటున్నామో వాటిని అధిగమించేందుకు విశేష పురుషార్థం చేస్తూ అవ్యక్త స్థితిని పొంది వాటిని దాటుకునేందుకు విఘ్న వినాశక స్థితిని పొందొచ్చు. ఇంకా రకరకాల స్థితుల ద్వారా మనం వాటినన్నిటినీ కూడా అధిగమించేందుకు ఒక గొప్ప స్వర్ణిమ అవకాశం ఈ స్మృతి మాసం అంతా కూడా. కాబట్టి బాబా చాలా స్మృతి దినోత్సవ అవ్యక్తవాణిలో ఇప్పటివరకు విన్నాం కదా, అన్ని బంధనాలని కూడా విడిపించడానికి ఇది సమర్థమైన రోజు అని బాబా అంటున్నారు. అచ్చా, ఇది ఈరోజు బాబా చెప్పిన అవ్యక్తవాణి. బాబా యాద్ప్యార్ చెప్తున్నారు, ఈ విధంగా సమానంగా అవ్వాలనే శ్రేష్ఠ సంకల్పదారులకు సర్వశక్తుల యొక్క అర్పణ ద్వారా ఆత్మిక శక్తిలో ఉండేవారికి, సదా మనోవిరాముని యొక్క మనోహర పిల్లలుగా అయి రకరకాల పిల్లలైన రకరకాల పాటలను వినిపించేవారికి, సదా స్తంభం సమానంగా అచంచలంగా అడోలుగా ఉండేవారికి, సదా సహజ విధి ద్వారా వృద్ధిని పొందేవారికి, సదా మధుర కలయికను జరుపుకునే దేశ విదేశాల యొక్క అన్ని రకాల పిల్లలకు పుష్పాల వర్షంతో బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు
మరియు నమస్తే. ప్రతి అవ్యక్త మురళిలో బాబా పుష్పాల గురించి చెప్తూనే ఉన్నారు. అందుకని బాబా యాద్ ప్యార్లో కూడా పుష్పాల వర్షంతో మనకు ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్పారు. మనం కూడా బాబాకి యాద్ ప్యార్ చేద్దాం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే.